జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, చూడగానే నా చేతిని తాకు. చూసిన క్షణంలోనే నీ ముఖంలో ఆనందం కలిగించే, జీవితంలో అద్భుతం కలిగించే ఒక గొప్ప కోరికను తీర్చబోతున్నాను తల్లి. జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా విను తల్లి అని అమ్మవారైతే చెప్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డా, నీ ముఖంలో ఆనందం కలిగేలా, నీ మనసు నిండుగా ఉండేలా ఈరోజు నీకు కల్పించటానికి, ఆ మాట నీకు చెప్పటానికి నేను వచ్చాను అమ్మా. కాసేపట్లో నీ ముఖంలో ఆనందం కలుగుతుంది. నీ అన్ని విషయాల్లో బాధ్యత నేను తీసుకుంటున్నాను తల్లి. అమ్మగా నువ్వు ఆశపడిందే నీ చేతుల్లోకి ఇవ్వబోతున్నాను. ఒక్క చుక్కను కొనసాగుతూ పెడితే అది చుక్క అవుతుంది కదా తల్లి. అలాగే ముగింపు చేసే పనిని వరుసగా చేస్తే అది గెలుపుకు దారి తీస్తుంది. కాబట్టి తల్లి, నువ్వు ఆశపడింది, కోరుకున్నది తప్పకుండా జరుగుతుందమ్మా. కొన్నిసార్లు అందరూ నిన్ను ఏదో ఒకటి కొంత చెబుతూనే ఉంటారు. దాన్ని నువ్వు ఏమాత్రం దిగులు పడవద్దు, కోపం పడవద్దు. ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి తల్లి. నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఇతరులు వరవలేకపోతున్నారు అని ఆలోచించి మౌనంగా ఉండిపో తల్లి. వాళ్ళు నిన్ను లాగాలని చూసినా ధైర్యంగా లేచి నిలబడే సత్తా నీకు ఉంది తల్లి. ఆ సత్తా నీకు ఉన్నంత వరకు ఎలాంటి ఓటమి కూడా నీ దరి చేరదు తల్లి. నీ జీవితంలో నీకు కావాల్సిన జయాన్ని ఇచ్చి సంతోషాన్ని కూడా ఇస్తాను. చిక్కులు, కష్టాలు, ఓటములు వస్తున్నాయి అని అనుకోకు అమ్మ. వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అని నీకు చెబుతున్నాను. వాటన్నిటినీ కూడా చేయి పట్టుకొని నేను దాటిస్తాను. వీటన్నిటి తర్వాత మంచి ఎదుగుదల నీకు నేను కల్పిస్తాను అమ్మా. నిన్ను పక్కపరచడానికి ఎన్ని అడ్డంకులు, సమస్యలు వస్తున్నా వాటిని దాటే ధైర్యాన్ని నీకు నేను ఇస్తున్నాను. అన్నిటినీ దాటి పోరాడి ఎదుర్కొంటే నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది తల్లి. నా చేతిని తాకిన నీ చేతులకు విజయాన్ని అందుకుంటావు. అవసరమైన విషయాలు, తెలివి తక్కువ పనులు నీ దగ్గర నుండి దూరంగా ఉంచుతాను. తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తును నీ కళ్ళల్లో నువ్వే చూస్తావు కదా అమ్మా. జీవితంలో అనేది చాలా అందమైన బహుమతి. దాన్ని మంచిగా అనుభవించి సంతోషపడాలి. మనసు ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా జరిగిపోయినవే తలుచుకొని దిగులుగా ఉంటే ఎలా చెప్పు తల్లి? నీ జీవితంలో అందమైంది, నీ భవిష్యత్తు అందమైంది. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోవాలి? ఏది అయినా సరే చూసుకుందాంలే అని ధైర్యంగా నిలబడు. ఎదిరించి ఆనందమైన నందనవనంలా నీ జీవితాన్ని పూలతోటలా మార్చుకో. అందుకు కొన్ని ప్రయత్నాలు, ఓపిక, శ్రమ, పట్టుదల చాలా అవసరము. ఈ విధంగా నీ భవిష్యత్తుని మార్చుకో. అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని ఊహించుకొని నీ జీవితాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు తల్లి? పగ, ప్రతీకారాలు అనే మాటలు అసలు వద్దు. అనవసరమైన పగ, కోపం దూరం పెట్టి నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చెయ్యి. కొన్ని విషయాలు నీ జీవితంలో నీకు పాఠం అనుకో. ఆ పాఠాలను సరిదిద్దుకుంటే జీవితంలో అందమైన బహుమతుల గెలుపు నీకు సొంతం అవుతుంది అమ్మా. ఇంకా నువ్వు దేని గురించి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. ఇంకా నేను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకొని పాటించి చూడు తల్లి. నీ దిగులు, భయం నిన్ను బలహీనపరుస్తుంది. కాబట్టి భయాన్ని, దిగుల్ని దూరంగా విసిరేసాయి. ధైర్యాన్ని మాత్రమే పెంచుకో తల్లి. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడు. ఎవరికి కూడా దెప్పి పడవడం, చెడుగా మాట్లాడడం అసలు చేయవద్దు తల్లి. అలాంటి గుణం కూడా నీకు లేదులే. అమ్మ ముందు జాగ్రత్తగా నేను నీకు చెప్తున్నాను అమ్మ. అటువంటి ఆలోచనలు నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు తల్లి. నీకు ఇష్టమైనవి దూరం అయ్యాయి అని బాధపడకు. అంతకు మించి 1000 రెట్లు ఆనందంతో నీ వారాహి అమ్మ నీకు తిరిగి ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉండు తల్లి.
దేన్ని చూసి భయపడవద్దు, దిగులు పడవద్దు. దిగులుగా ఉన్నంత మాత్రాన ఏదీ మారదు కదా. దేనికోసము కూడా వెతుకులాట చేయవద్దమ్మా. దొరికిన దానితో సంతోషంగా ఉండు. నా చేతిని తాకిన నీకు అంతా మంచే చేస్తాను, శుభాలు కలిగిస్తాను. నన్నే తలుచుకుంటూ నీకు ప్రతినిత్యం నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా అని వారాహి అమ్మ మన బాధ్యతను కూడా తీసుకొని మన భవిష్యత్తు గురించి దిగులు పడవలసిన అవసరం లేదని చెబుతున్నారు. అంతా మంచి జరిగేలాగా అమ్మవారు చూస్తారు అని మనకి భరోసా ఇస్తున్నారు. ఇంకా అమ్మ మనతో ఉంటే మనకి భయం ఎందుకండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము. జై వారాహి మాత.